वरंगल में साबिक चीफ विप और साबिक रुकन असम्बली विनय भास्कर ने रेवंत रेड्डी हुकूमत पर शदीद तनकीद की। उन्होंने इल्ज़ाम लगाया कि हुकूमत अवामी हुक्मरानी के बजाय इंतकामी सियासत कर रही। विनय भास्कर ने मेडिकल कॉलेज के सामने नस्ब अंजाहानी पेद्दी सुदर्शन रेड्डी के मुजस्समे को रातों रात हटाए जाने पर एतराज़ किया। उन्होंने कहा है कि बीआरएस कायदीन और कारकुनों को हिरासा किया जा रहा और गिरफ्तार करके दूर दराज इलाकों में मुंतकिल किया जा रहा। उन्होंने वाज़ेह किया है कि पाबंदियों के बावजूद अवामी मसाइल पर उनकी जद्दोजहद जारी रहेगी। ప్రజాపాలనని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి గత 3 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మాయమాటలు చెప్పి 420 హామీలు అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన చేస్తున్నారు, ప్రతిపక్షాలపైన దమనకాండ చేస్తున్నారు। మొన్నటికి మొన్న మరి తెలంగాణ ఉద్యమకారుడు ప్రజల కోసము ఒక ప్రజాప్రతినిధిగా అనేక సేవలు అందించినటువంటి కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మరి వారు చేసినటువంటి వారు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాల ముందు మరి వారి విగ్రహాన్ని వారి అభిమానులు తెలంగాణ వాదులు ప్రతిష్ఠిస్తే రాత్రికి రాత్రి దొంగ దెబ్బ కొట్టినట్టు మరి ఆ విగ్రహాన్ని అంతా కూడా ధ్వంసం చేసిండ్రు। ఈ విధ్వంసకాండ మరి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నర్సంపేట ప్రజలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ వాదులందరూ కూడా మరి నిరసన తెలియజేస్తుంటే మరి ఎక్కడికక్కడ నిర్బంధన పాలన చేస్తూ మమ్మల్ని రాత్రి రాత్రి అరెస్ట్ చేసి మరి ఒకప్పుడు అన్నలను టార్చర్ చేసే అన్నలను ఇంట్రాగేట్ చేసే స్థలానికి తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు। మేము ప్రజల మధ్యలో ఉంటాం। ఉద్యమ నేతగా మా ఉద్యమ నేత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమ కార్యక్రమాలు చేసినాము। ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ఉండి అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించినాం। ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము పోరాడుతుంటే ఈరోజు మరి ఎక్కడో అన్నలను టార్గెట్ చేసినట్టు అన్నలను చిత్రించబెట్టినట్టు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి మరి ప్రదేశానికి తీసుకొచ్చి మరి ఉదయం నుంచి అనేక ఇబ్బందులు పెడుతున్నారు। ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉంటాం। ఖచ్చితంగా ఎంత నిర్బంధం అయినా కూడా ఖచ్చితంగా తెలంగాణ ఏ తీరుగైతే సాధించినామో మరి పునర్నిర్మాణం కోసం ఖచ్చితంగా